2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం వేదప్రియ రెడ్డి గారు. మేడం, చాలా వరకు కాలేజ్లో కావచ్చు, లేకపోతే ఏదైనా కంపెనీస్లో కావచ్చు, లేదా మన లైఫ్లోకి వచ్చి ఎవరైనా ఒక పర్సన్ ఇతను నాకు కరెక్ట్, తిను నాకు కరెక్ట్, ఇతనే కరెక్ట్ అని చెప్పి ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కొంతమంది జడ్జ్ చేసి, అంటే మన లైఫ్లో వీళ్ళు పర్ఫెక్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అంటే రిలేషన్లోనే అనుకోండి. సో అంటే వీళ్ళే మనకు పర్ఫెక్ట్ అని చెప్పి మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవచ్చు అంటారండి? ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ జనరేషన్కి ప్రతి ఒక్కరికి కావాల్సిన క్వశ్చన్ ఇది. అండ్ ప్రతి ఒక్కరూ సర్చ్ చేసే ఆన్సర్ ఇది. అవును, రైట్? ఎస్. ఎందుకు అంటే ఇంతకుముందు 10కి 10 పిల్లలు అరేంజ్డ్ మ్యారేజెస్. పేరు తెలియదు, ఊరు తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. బట్ ఇప్పుడు అలా లేదు. ఎందుకు లేదు అంటే పిల్లల్ని అనడానికి లేదు. ఎందుకంటే ఏ పిల్లల్ని అయితే మనం ఇవాళ అంటున్నామో ఆ పిల్లల్ని మనం పెంచినప్పుడు నానా నీకే డ్రెస్ కావాలి అని అడిగి డ్రెస్ వేసాం, నానా నీకేం తినాలనిపిస్తుంది అని అడిగి తినమన్నాం. ద సేమ్ వే నీకు ఎవరు కావాలి అన్న పాయింట్కి వచ్చే వరకు వీళ్ళు అడగట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళే దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ ఛాన్సెస్, రైట్? సో ఇవాళ లవ్ మ్యారేజెస్ అన్నది ఇన్ అంటే pretty much are going on. ఎందుకు అంటే దిస్ ఇస్ ద రీజన్. ఓకే, నౌ ఇట్లాంటి టైంలో ఈ మనిషి కరెక్టా కాదా అని తెలుసుకోవడం మనకు ఇంపార్టెంట్. అవును. అండ్ ఈ రెస్పాన్సిబిలిటీ మమ్మీది కాదు, డాడీది కాదు, బ్రదర్స్ది కాదు, గురువుది కాదు, ఇంకెవరిది కాదు, నీది. నీకు ఈ పర్సన్ కరెక్టా కాదా? తను బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు, అంటే మీరు గర్ల్ కావచ్చు, బాయ్ కావచ్చు. ఈ క్వశ్చన్ మీకు మీరుగా తీసుకోవాల్సింది, ఈ డెసిషన్ మీకు మీరుగా తీసుకోవాల్సింది. ఈ క్వశ్చన్ మీది మీకుగా రావాలి. ఈ క్వశ్చన్ ఇంతకు డాడీకి నచ్చారు, బాగుంది, మమ్మీకి నచ్చారు, బాగుంది, ఇంతకు నాకు నచ్చారా అని అడగాల్సిన అవసరం మీది మీకే ఉంది. బికాస్ టుమారో యు ఆర్ గోయింగ్ టు బీ విత్ దట్ పర్సన్. ఒక ఫ్రెండ్షిప్ నుంచి మ్యారేజ్ దాకా ఈ క్వశ్చన్ మీకు మీరుగా ఒక రోజు అంటే ద ఫస్ట్ డే అడగలేకపోతే లైఫ్ లాంగ్ యూ విల్ హ్యావ్ టు టేక్ ద ఆన్సర్. అది హ్యాపీ ఆన్సర్ అయినా, గుడ్ ఆన్సర్ అయినా, బ్యాడ్ ఆన్సర్ అయినా, యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ క్రై, ఫర్ యువర్ ఓన్ హ్యాపీనెస్. అందుకని మళ్ళీ 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 క్వశ్చన్ చేసుకోండి, ఈ మనిషి మనకు కరెక్టా కాదా? నౌ కమింగ్ టు ది ఆన్సర్, ఐ కీప్ టెలింగ్ ప్రతి మచ్ టు ఎవ్రీబడి, స్వతహాగా మనకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది, రైట్? మన పర్సనాలిటీకి ఇంకొక పర్సనాలిటీ క్లబ్ అయినప్పుడు అది ఇంకా కొంచెం పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా అన్నది ఒక అవగాహన మనకు ఉండాలి, రైట్? అండ్ ఏ ఒక్కరు కానీ పొద్దున తెలిసిన మనిషి గురించి తనకి ఆస్తి ఉందనో, సేమ్ కాస్ట్ అనో, ఆర్ ఫర్ ఎనీ రీజన్ నాన్నగారు చెప్పారనో, నో. టేక్ యువర్ టైం, స్పెండ్ విత్ దెమ్, యూ టాక్ టు దెమ్, అండ్ దెన్ యూ విల్ నో వాట్ దట్ పర్సన్ ఇస్. మనిషి రెండు విధాలుగా ఉంటాడు. ఒకటి రియల్ మీ అంటారు, ఇంకొకటి ఐడియల్ మీ అంటారు. ఈ ఐడియల్ మీ ఆర్ ప్రెజెంటబుల్ మీలో అందరూ నన్ను ఇష్టపడాలి అన్నట్టుగానే మనం తయారవుతాం, మాట్లాడతాం, రైట్? కానీ ఇంట్లో నిజంగా నేను ఇలాగే ఉంటానా? ఐ డోంట్ థింక్ సో. ఇంట్లో మీరు ఇలాగే ఉంటారా? ఐ రియలీ డోంట్ థింక్ సో, రైట్? సో ఆ రియల్ మీ, ఒక మనిషి గురించి ఆ రియల్ మీ తెలియాలి అంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ దట్ పర్సన్. అవును, ఐ స్పెండ్ టైమ్ మ్యామ్, నేను వెళ్ళాను, ఒక లంచ్కి కూడా వెళ్ళాను, మా మామ్ వచ్చారు, మా డాడ్ వచ్చారు, అందరూ చూసారు ఆ అబ్బాయిని అంటే రియలీ? సో ఎవరిని చూసావు? రియల్ మీనా, ఐడియల్ మీనా? నువ్వు చూసింది ఎవరిని? ఐడియల్ మీనే కదా. సో నీ ఐడియల్ మీని చూసి ఆ ఐడియల్ మీనే పెళ్లి చేసుకోవాలనుకున్నావు. ఆ మనిషి నిజంగా ఎవరు అనేది నీకు నిజంగా తెలియనే తెలియదు. సో ఫ్రెండ్షిప్ అయినా కూడా అంతే, యూ హ్యావ్ టు నో ద రియల్ మీ ఆఫ్ ద పర్సన్.
ఈ రియల్ మీ తెలుసుకోవడం ఎలా అనేది ఇంకొక క్వశ్చన్. మ్యామ్, ఈ రియల్ మీ వినడానికి కరెక్టే, కాదనట్లేదు, కానీ ఒక మనిషి రియల్ మీ తెలుసుకోవడం ఎలా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ఓకే. ఒక మనిషి 24-hour క్లాక్లో ఒకే స్వరంలో మాట్లాడాడు, ఒకే స్వరంలో ఉండడు. పొద్దున్న లేవగానే ఓలా ఉంటాడు, ఆకలేస్తే ఓలా ఉంటాడు, కోపం వస్తే ఓలా ఉంటాడు, అలసిపోతే ఓలా ఉంటాడు, ఇరిటేట్ అయితే ఓలా ఉంటాడు, రైట్? ఈ డిఫరెంట్ ఇమోషన్స్ వచ్చినప్పుడు తను ఎలా రివర్ట్ అవుతాడు అన్నది మీకు ముందు తెలిసి ఉండాలి. ఆ బిహేవియర్కి మీరు అసెట్ అవుతారా, అసెట్ అవ్వలేరా అన్నది ముందు తెలుసుకోవాలి. ఒక మనిషి అలిగినప్పుడు 3 రోజులు మాట్లాడరు కొందరు, ఇంకొక మనిషి అసలు అడగరు, సరే బై నువ్వే కరెక్ట్ వదిలేసి అని కొందరు అంటారు. కొందరు ఇయర్స్ టుగెదర్ మాట్లాడరు. సో తను ఏం చేస్తాడో అలిగితే అన్నది నీకు తెలియకపోతే నీకు నిజంగా ఆ మనిషి గురించి తెలియదని అర్థం. చౌకన్న పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తను లెట్ గో పర్సనా కాదా తెలుసుకోవాలి. తను కడుపులో పెట్టుకొని డూయి 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 నువ్వు మొన్నది చేసావు, నిన్నది చేసావు, ఎల్లుండది చేసావు, ఈ కైండ్ ఆఫ్ మనిషితోని నువ్వు లెట్ గో అయితే ఇద్దరు పర్లేదు. ఫ్రెండ్షిప్లో, రిలేషన్షిప్లో ఇద్దరికిద్దరు నువ్వు నిన్న నేను నిన్న, నువ్వు నిన్న నేను నిన్న అంటే మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నది ఎప్పుడు? అట్లాంటి వాళ్ళతోని నమస్తే, థ్యాంక్ యూ, ఇట్ వాజ్ రియలీ నైస్ అనుకోండి, దూరంగా ఉంటే బయట మూవ్ ఆన్. ఫ్రెండ్షిప్ ఉంటే ఫ్రెండ్షిప్ వరకే ఉంచుకోండి, దానికంటే ఎక్కువ వద్దు. ఒక మనిషిలో ఒక బ్యాడ్ ఉంది కదా అని వదిలేయమనట్లేదు నేను. దాని కోపింగ్ మెకానిజంకి మీకెంత ఓపిక ఉంది క్వశ్చన్ చేసుకోమంటున్నాను, రైట్? అండ్ ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్షిప్ అయినా అది లాంగ్ టర్మ్ ఉండాలని ఆశపడతాం మనం. సో 20 yearsకి మనకున్న ఓపిక, 30 yearsకి మనకున్న ఓపిక, 40 yearsకి మనకున్న ఓపిక మనకే డిఫరెంట్గా ఉంటుంది అది, రైట్? 20 years అప్పుడు సౌండ్ తక్కువ పెట్టుకొని పోయినాడు అనుకో కారులో, ఏంట్రాడు ఐ డోంట్ అండర్స్టాండ్ హిమ్, ఐ రియలీ డోంట్ అన్నంత చిరాకు వచ్చేస్తుంది మనకు. మనం 20 years ఉన్నప్పుడు ఎవడన్నా సౌండ్ తక్కువ పెట్టుకొని పోతే మనకు అర్థం కాదు. ఇదే సినారియో కట్ చేసి ఒక 20 years తర్వాత రీప్లే కొట్టండి, ఎవడన్నా సౌండ్ ఫుల్ పెడితే ఏజ్ ఒక్కడు పీకపోతుంది, రైట్? అదే మనిషివి, అదే పాట, అదే కారు, నువ్వే ఇంతలా మారిపోయినప్పుడు ఇంకో మనిషి వై నాట్, రైట్? సో ఈ ఇఫ్స్ అండ్ బట్స్ ఒకసారి ఆలోచించుకోండి బిఫోర్ యూ సే ఎస్ టు ఎనీబడి. ఫ్రెండ్షిప్కి కానీ రిలేషన్షిప్కి కానీ ఆ మనిషి నాకు కరెక్టా అని తెలవాలి అంటే ఫస్ట్ నువ్వేంటి నీకు తెలియాలి, నీ ఓపిక ఏంటి, నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి. దాని పరంగా పక్కవాడు కూడా ఏకి ఏ వస్తుందా, బికి బి వస్తుందా, సికి సి వస్తుందా ఒక్కసారి కూర్చొని లిస్ట్ అప్ చేసుకోండి. పేపర్ పెన్ ఉంది, వాడండి. వన్స్ యూ కమ్ టు నో డీటెయిల్లీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ది అదర్ పర్సన్, మీకు సమప్ చేసుకుంటే మీకు మీకే ఆన్సర్ క్లియర్గా రోడ్ మీద, ఇంత పెద్దగా పోస్టర్ పెట్టినట్టు రోడ్డు మీద అంత క్లియర్గా ఆన్సర్ తెలుస్తుంది మీ గట్స్కి. పాప ఈ అబ్బాయి నీకు సూట్ కాదు, లైట్ తీసుకో అనో, లేదా ఈ అబ్బాయి నాకు కరెక్ట్ అనో తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుడు టైం స్పెండ్ చేయండి టు కన్ఫర్మ్ వెదర్ యూ నో వాట్ ఎవర్ యువర్ థింకింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. ఒకవేళ పేరెంట్స్ మళ్ళీ ముహూర్తాలు లేవంట అంటే నేను చెప్తాను, అమ్మ ముహూర్తంని వెయిట్ చేయమని చెప్పు, మళ్ళీ ఇంకొక ముహూర్తం తీసుకోండి. లెట్ us నో ద పర్సన్, లెట్ మీ నో. ఒక్కొక్కసారి చిన్న చిన్న పిల్లలు, రైట్, నాకు ఇది వద్దమ్మా ఫుడ్ అంటే వద్దు అంతే. ఇంకొకటి వాళ్ళ మమ్మీ వండితే కదా తినడు, అండ్ వాళ్ళ మమ్మీ ఏంటోనే వాడు చిన్నప్పటి నుంచి అంతేనే అని ఎంకరేజ్ చేస్తారు. ఆ బిహేవియర్ ఎంకరేజ్ చేసినప్పుడు అది పెళ్ళి వయసుకు వచ్చాక కొత్తగా ఏమీ తెలియని పాపం గర్ల్ వెన్ షీ ఎంటర్స్ ఇన్ టు ద ఫ్యామిలీ, ఏది వండి పెట్టినా కూడా బాగా తింటున్నాడు 2-3 రోజులు, సో తెలియలేదు. కానీ
ఈ ఈ బిహేవియర్ ఏదైతే ఉందో అది పోయిందని కాదు, ఇట్ ఈస్ స్టిల్ సిట్టింగ్ దేర్. ఏదో రోజు లేస్తుంది ఇది లేసిన రోజు తనకి ఎట్లా రియాక్ట్ కావాలో అర్థం కాదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు ఆయన బిహేవియర్ అలా ఉంటుందని, కానీ ఈ అమ్మాయికి తెలియదు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్ రావడం ఖాయం. సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ ఉన్నాయి అన్నప్పుడు, ఒకవేళ తను మీకు ముందే తెలిస్తే ఈ బిహేవియర్ తను ఉన్నప్పుడు ఒక 2 రోజులు కొంచెం టచ్ అండ్ లీవ్ ప్రాసెస్లో ఉండాలి అన్నది అర్థమైపోతుంది. అట్లా ఉన్నప్పుడు సరేనండి ఇంకేమన్నా తిందామా లేదా బయటకు రైడ్ పోదామా, యూ కెన్ కమ్ అప్ విత్ చాయిసెస్ అండ్ దెన్ ఇట్ కుడ్ బి యువర్ ఫ్రెండ్స్ టు, అండ్ దెన్ యూ కెన్ స్లోలీ ప్యాచ్ అప్ టుగెదర్. మళ్ళీ 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 చెప్తున్నా, గొడవలలో కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. కొందరు గొడవ పడితే కూర్చొని మాట్లాడేసుకోవాలి, ఇప్పుడు మాట్లాడేసుకోవాలి మనం, నువ్వు వచ్చాయి ఇప్పుడే కావాలి ఆన్సర్. కొందరు ఒక 2 రోజులు దూరం ఉండవే, 3వ రోజు నేనే వచ్చి మాట్లాడతాను, ప్లీజ్ ఊరికే ఫోన్ చేయకు, విసిగించుకో, రైట్? సో ఆ మనిషి ఫైటింగ్ లాంగ్వేజ్ ఏంటి అన్నది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఒకసారి తెలిసినప్పుడు నువ్వు ఎలా కోపప్ చేయాలి సిచ్యువేషన్ది అన్నది నీకు ఆన్సర్ తెలిసిపోతుంది. అంటే పెళ్లి చేసుకునే ముందు కానీ, ఫ్రెండ్షిప్ చేసుకునే ముందు కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఈజ్ యువర్ ఎక్విప్మెంట్. ఈ ఇన్ఫర్మేషనే నీ అస్త్రం. ఈ అస్త్రాలు లేకుండా వార్కి వెళ్ళకండి, పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఫ్రెండ్షిప్లు చేసుకోకండి, ఆ తర్వాత బ్రేకప్ మొర్రో అని ఏడవకండి. లాట్స్ ఆఫ్ గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పారు మేడం. చాలామంది వరకు ఏంటంటే ఆఫ్లైన్ ఆన్లైన్ సెషన్స్ అడుగుతున్నారు. కొంతమంది ఫ్యామిలీ నుంచి వెళ్ళి కానీ, కొంతమంది ఏంటంటే పిల్లలు పేరెంట్స్ మాటలు వినట్లేదని చెప్పేసి పిల్లల కౌన్సిలింగ్ కావాలని ఇంకొంతమంది అడుగుతూ ఉన్నారు. అండ్ చాలామంది వరకు కొంతమంది స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ గ్రేటర్ కమ్యూనిటీస్లో కూడా మీ సెషన్ కావాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా? దాన్ని అప్రోచ్ అవ్వడం చాలా 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 ఈజీ. కావాల్సింది ఏంటి అంటే ఒక యాక్సెప్టెన్స్. మనకు యాక్సెప్టెన్స్ ఉంది, వినాలనుకుంటున్నాం, ఏదో ఒకటి చెయ్యాలి, ఇష్యూ అయితే ఉంది, ఏదో ఒకటి చెయ్యాలి అన్న మొమెంటం మీలో ఉంటే అప్పుడు స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి కాల్ చేసి యూ కెన్ గెట్ అ సెషన్ విత్ మీ. మీరు గ్రూప్ కావచ్చు, కపుల్ కావచ్చు, ఇండివిజువల్ కావచ్చు, అండ్ సో ఆన్ సో ఫోర్త్. ఆల్ దట్ యూ నీడ్ ఇస్ ఇష్యూ, నాకు ఇప్పుడు ఇది ఉంది, ఏదన్నా చెయ్యాలి అన్న మొమెంటం వచ్చేదాకా డు నాట్ డూ దిస్. అప్పుడు సెషన్స్ ముందే చెప్పినా కూడా ఆకలి లేని వాడికి అన్నం పెట్టినట్టే అవుతుంది. బికాజ్ మెంటలీ యు ఆర్ నాట్ రెడీ. వెన్ యూ నో యూ వాంట్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్, అప్పుడు రండి, ఇద్దరం కలిసి కూర్చొని కుమ్మేద్దాం. వీ విల్ మేక్ ష్యూర్ దట్ వీ విల్ గెట్ ద రీజన్, వీ విల్ మేక్ ష్యూర్ దట్ వీ విల్ సీ వాట్ ఎల్స్ వీ కెన్ డూ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇద్దరం కలిసి ఉన్నంత వరకు ఇట్ ఈస్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. సో చూస్తారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.